అన్‌స్టాపబుల్ సీజన్ 4కి సంబంధించి అయితే ప్రెజెంట్ అందరూ కూడా మోస్ట్ అవైటెడ్ సీజన్ అని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ ఎపిసోడ్ రామ్ చరణ్‌తోని ఎండ్ చేయబోతుందని ఈ మాట కూడా వినిపిస్తుంది. మరి లోపల ఏ ఏ విషయాలపైన మాట్లాడుకొని ఉంటారు? మెయిన్‌లీ చాలామంది ఏంటంటే కొంతమంది కాల్స్ కూడా వెళ్ళాయి. ఇంకొకరు గెస్ట్ లాగా కూడా ఇంకెవరో వేరే వాళ్ళు వచ్చారు, వేరే హీరో అని చెప్తున్నారు. ఇవన్నీ ఏది నిజం అనుకోవచ్చు? ఎవరెవరు వచ్చారు ఏంటి? సో ఖచ్చితంగా ఈ గేమ్ చేంజర్ డాకు మహారాజ్ ప్రమోషన్స్లో భాగంగా ఆ 2 సినిమాలు వెనకబడ్డాయి. సంక్రాంతి సినిమాల్లో వెంకటేష్ గారి సినిమా అయితే నిజంగా ముందుందని చెప్పొచ్చు. సో మరి ఇప్పుడు ఈ 2 సినిమాలకి ప్రమోషన్ కావాలి కాబట్టి సో ఇద్దరు కొలాబరేట్ అయ్యి ఒక్కసారి ప్రమోషన్గా అవుతుంది అన్నట్టుగా ఇది చేశారనమాట. సో అండ్ ఈ ఎపిసోడ్ కోసం ఇప్పుడు చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఇది అంటే వీళ్ళు ఎప్పటి నుంచో కలవాలని చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటూ ఉన్నారనమాట. సో చానాళ్ళకి అటు మెగా నందమూరి అభిమానుల కోరికైతే నెరవేరిందని చెప్పొచ్చు. సో లోపలికి వెళ్ళిన తర్వాత అటు రామ్ చరణ్ గారిని బాలయ్య గారు రిసీవ్ చేసుకున్న విధానం కానీ అంతా కూడా నిజంగా ఫ్యాన్స్ అందరూ ఫ్లాట్ అయిపోతున్నారు అలా వాళ్ళ బాండింగ్ చూసి ఖచ్చితంగా. అండ్ సోషల్ మీడియా మొత్తం కూడా ఇప్పుడు వాళ్ళంతా వీళ్ళే ట్రెండింగ్లో ఉన్నారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత మన దిల్ రాజు గారు వచ్చారు గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్గా. అలానే సర్ప్రైజింగ్గా ఆయన ఫ్రెండ్ అయిన శర్వానంద్ గారు వచ్చారు. సో ఆయనతో కొన్ని సీక్రెట్స్ బయటకు పెట్టించే ప్రయత్నం చేశారు. అట్లాగే ప్రభాస్ గారు అంతకుముందు ఆయన వచ్చినప్పుడు రామ్ చరణ్ గారికి ఎట్లయితే కాల్ చేయించారో ఇవాళ కూడా సర్ప్రైజింగ్గా అలాగే కాల్ చేయించారు. యథావిధిగా ఆయన అన్నప్పుడు ఆ లైవ్లో ఉన్నప్పుడు ఏదైతే ఎవరే చరణం అన్నాడో అదే స్లాంగ్తో మళ్ళీ ఇవాళ కూడా ఫోన్లో అదే మాట అన్నారు ఆయన. సో ఖచ్చితంగా వాళ్ళ బాండింగ్ కూడా బయటపడుతుంది అనమాట. అంటే చరణ్ గారు ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా ఇది ఒక మంచి మ్యూచువల్ మూమెంట్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా. సో ఆయన ఫోన్ ఎత్తంగానే ఒరే చరణం అంటాం. సో ఇది ఇప్పుడు వాళ్ళ ఫోన్ కాల్ కూడా మరి రాబోయే రోజుల్లో అది ట్రెండ్ అవబోతుంది. సో అది ఫుల్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందో ప్రోమో ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ సో ఖచ్చితంగా చాలా అంటే ఫ్యాన్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అటు బాలకృష్ణ గారు చరణ్ గారు ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళ మధ్య ఎట్లాంటి సీక్రెట్స్ బయటకు వచ్చింది, అట్లానే అటు ప్రభాస్ గారితో ఏం మాట్లాడారు, అలాగే శర్వానంద్ గారు ఆయన ఏం షేర్ చేసుకున్నారు. సో నాకు తెలిసి రాణా గారితో కూడా కాల్ ఉండుంటుంది. సో ఖచ్చితంగా ఎందుకంటే మరి ఆయన కూడా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి. సో ఎక్స్పెక్టింగ్ అంటే కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా బాలయ్య గారు ఫోన్ చేశారని చెప్పి చెప్తున్నారు. అది నిజమా రూమర్ అనేది తెలియదు. సో అది కూడా చేస్తే కనుక అటు నందమూరి అమ్మాయిలకి ఇంకా పండగ ఉంటుందన్నమాట. ఎందుకంటే బాలయ్య గారు డైరెక్ట్గా అటు నుంచి షో నుంచి ఫోన్ చేయడం అంటే అది వాళ్ళకి ఎప్పటి నుంచో వాళ్ళు కలవాలని అటు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సో ఫస్ట్ వీళ్ళు కలిశారు, తర్వాత వాళ్ళు కూడా కలుస్తారేమో మరి ఈ షో ద్వారానో తర్వాత ఎప్పటి నుంచో జూనియర్ ఎన్టీఆర్ గారు చిరంజీవి గారు వీళ్ళు రామ్ చరణ్ గారు వీళ్ళందరూ రావాలి అని కోరుకుంటున్నారు ఫ్యాన్స్ అంతా. సో మరి అది బాలయ్య గారి వల్లే అవుతుంది. వాళ్ళని తీసుకురావడం స్టేజ్ మీదకి అలా మాట్లాడటం సీక్రెట్స్ బయటకు తీసుకురావడం. మళ్ళీ ఇదంతా కాకుండా కూడా షో మొత్తానికి హైలైట్ ఏంటంటే అటు బాలకృష్ణ గారు వచ్చి చరణ్ గారిని జై చరణ్ అంటాం, అట్లాగే చరణ్ గారు వచ్చి బాలకృష్ణ గారు జై బాలయ్య అంటాం. సో ఇదైతే ఇంకా ఫ్యాన్స్కి లైఫ్ టైం ఇది అనుకోవచ్చు. వాళ్ళు పద్దాకా అది చెప్పుకోవాలి అంటే ఖచ్చితంగా అది వాళ్ళకి ఒక కిక్ ఇచ్చే మూమెంట్ అని చెప్పొచ్చు అది ఖచ్చితంగా. సో అంతకుముందు కూడా రామ్ చరణ్ గారు ఆల్రెడీ ఒక 100 years ఈవెంట్లో రామారావు గారి గురించి మాట్లాడుతూ జై ఎన్టీఆర్ అని చెప్తారనమాట. సో ఖచ్చితంగా ఆయనకున్న విధేయత అది. అంటే అవతల ఫ్యామిలీ గురించి ఆయన చెప్పాల్సిన అవసరం కానీ అంత పొగడాల్సిన అవసరం కానీ లేదు. ఎందుకంటే జెన్యూన్గా పబ్లిక్లో ఏమనుకుంటారు అనేది ఆయన తెలుసుకుని ఆయన అటు వారిని వివరించడం కూడా చాలా గొప్ప క్యారెక్టర్ అది. సో ఖచ్చితంగా అలాగే పెద్దలకు రెస్పెక్ట్ ఇవ్వడంలో కానీ రామ్ చరణ్ గారు ఒక మెట్టు ఎప్పుడు ఎక్కువగా ఉంటారు. సో ఇవాళ బాలకృష్ణ గారితో ఆయన మాట్లాడిన తీరు కానీ ఆయన మాట్లాడిన విధానం కానీ అంతా కూడా ఆయన ఇచ్చే రెస్పెక్ట్ అంత ముందు నాగార్జున గారిని కలిసినప్పుడు కానీ సో అంటే క్యారెక్టరైజేషన్ విషయంలో రామ్ చరణ్ గారి మటుకు ఈరోజు తోపు ఉన్నారని చెప్పొచ్చు ఖచ్చితంగా. సో మరి ఈ అన్‌స్టాపబుల్లో ఇంకేం సీక్రెట్స్ మాట్లాడుకున్నారు అనేది మనం త్వరలోనే చూడబోతున్నాం.